బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు చర్చలో ఉన్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అన్నారు, నాకు దండేసి శాలువా కప్పి నన్ను సన్మానించాల్సింది పోయి విమర్శలు ఏందయ్యా చంద్రబాబు అని ఒకసారి అన్నాడు కూడా ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ జరుగుతున్నాయన్నీ చూస్తుంటే అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చినప్పుడు నాకెందుకు ఎవరైనా అడుగుతారేమో అని సందేహం. అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఈ దేశంలో రాజకీయ పార్టీని మోసే నాయకులు, ఉగ్రవాద ప్రేరేపిత భావాలున్న వ్యక్తులు, హత్యా భావాలున్న వ్యక్తులు చట్టంలోకిన అవార్డులు ఇచ్చేది ఉంటే అది పోయి అడిగేస్తాడు ఈయన. అందుకే ఇటువంటి వ్యక్తుల కోసమే రేపు ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. మానసిక స్థితి ఎవరెవరికి బాగుండదో వాళ్ళందరూ కూడా యోగాలో పాల్గొనాలని చెప్పి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని చెప్పి. మీరు ఆ మాట అంటే రేపు యోగాలో పాల్గొనే వాళ్ళందరూ మానసిక స్థితి సరిగా లేక పాల్గొంటున్నట్టే అయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్త. కాదు ఈయన అందుకే ఈయన పాల్గొనడంలే రేపు. ఓకే, ఎందుకు? ఈయనకు అవన్నీ వర్తించవు. ఈయనకు వర్తించవు కాబట్టి ఇప్పటికే మనకి ఎక్కడా కూడా ఆయన పాల్గొంటున్నట్టు ఎక్కడా లేదు. కరెక్టే, ఆయన పాల్గొనడు. తగ్గించు. ఎక్కడ ఏ పర్యటనకు పోతే ఆ పర్యటనలో ఒకరిద్దరు మనుషులు చచ్చిపోతున్నారు. భయంకరమైన తొక్కిసలాటలు చేస్తాడు. అంటే ఆ తొక్కిసలాటలను ఈయనే ప్రేరేపిస్తాడు. ఎందుకంటే నాకు ఇంతమంది జనం వచ్చేసారు, నా క్రేజ్ మారిపోయింది, సంవత్సరానికి ఆ పార్టీని ఎవరు గుర్తించే పరిస్థితిలో లేరు, నేను అధికారంలోకి వచ్చేస్తున్నా అని చెప్పి ఆ సాక్షి టీవీ ఒకటి ఉంది చూసారా, అదంతా కూడా కెమెరాస్ అన్నీ పెట్టి చూపించి ఈయన మీద మనుషులు పడిపోతున్నట్టు, ఆ చిన్నపిల్లలు తీసుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నట్టు, నేను అధికారంలోకి వచ్చేసిన అబ్బో జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఎంతో ఉందని చెప్పి చెప్పుకునే దానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అందుకే ఈ తొక్కిసలాట్లో మనుషులు చచ్చిపోతారు. ఈయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇద్దరు మనుషులు చనిపోయినారు. అక్కడ పోయిన మనిషి ఎవరు? విగ్రహము. ఒక బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న, ఒక బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరణకి ఈయన పోతున్నాడు. నేను ఒకటి అడుగుతూ ఉంటా, వీళ్ళ బాబాయిని చంపారు కదా వివేకానంద రెడ్డి గారిని, ఆయన విగ్రహావిష్కరణ ఎప్పుడన్నా చేశాడా పులివెందల్లో? వెళ్ళలేదుగా, ఇక పెట్టిన రోజు కూడా వెళ్ళలేదుగా. చనిపోయినప్పుడే విగ్రహం పెట్టింటే అప్పటి వరకు ఈయన మీద అనుమానం లేదు కదా, వీళ్ళ కుటుంబం మీద అనుమానం వ్యక్తం చేయలేదు. ఆమె కూడా, సునీత గారు కూడా దాదాపు 6 నెలలు సంవత్సరానికి కానీ ఆమెకు తెల్లే అసలు సంతకులు ఎవరు, అసలు దోషులు ఎవరని పాపం ఆయన తెలుసుకునే దానికి 1 సంవత్సరం పట్టింది. ఆ లోపలే ఈయన విగ్రహం పెట్టేసి ఉండొచ్చు కదా, పెట్టడు. ఈరోజు